వివేక్ పాల్గొన్న సస్పెండ్ అయ్యారు ఆయన వివేక్ లోక్సభలో లోక్సభలో సస్పెండ్ అయ్యారు కదా. ఎందుకు సస్పెండ్ అయ్యాడు? మేము ఇక్కడ తెలంగాణ గురించి వినండి మేము ఇక్కడ స్ట్రీట్స్ లో తెలంగాణ క్షేత్రంలో విపరీతంగా ఉద్యమాలు చేస్తూ పోరాటాలు చేస్తూ కాంగ్రెస్ ఎంపీలను బయట కనబడకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బయట తిరగకుండా ఉద్యమాన్ని ఉధృతం చేసినటువంటి సందర్భంలో ఫేస్ సేవింగ్ కోసం వాళ్ళు అక్కడేదో పోరాటం చేసినట్టు చేసిర్రు. ఇక్కడ ఉద్యమాన్ని మేము ఉధృతం చేస్తున్నటువంటి క్రమంలో ఫేస్ సేవింగ్ కోసం సొంత పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమం చేయడం వ్యతిరేకంగా చేయలేదు. రాష్ట్రపతి ప్రసంగాన్ని వాళ్ళు కూడా అడ్డుకున్నారు. మాటినండి, సొంత పార్టీని సేవ్ చేయడానికి చేసిర్రు వాళ్ళు. మీకు అర్థమైతలే, సొంత పార్టీ అధినాయకత్వం డైరెక్షన్ లోనే సొంత పార్టీని సేవ్ చేయడానికి వాళ్ళు అట్లా చేసిర్రు. తర్వాత ఇదంతా ఇక అర్థమై కొద్దిమంది మీ పార్టీలో కూడా ఇదంతా అర్థమైన తర్వాత గుత్తా సుఖేందర్ ఇదంతా అర్థమైన తర్వాత మీ పార్టీ వివేక్ లాస్ట్ 1 year మీ పార్టీలోనే ఉన్నారు. వినండి, నేను చెప్తా. ఇదంతా కాంగ్రెస్ హైకమాండ్ వీళ్ళతో యాక్షన్ చేపిస్తుందనే విషయం వీళ్ళకి అర్థమైన తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీలో ఉంటే లాభం లేదని చెప్పి మా పార్టీలోకి వచ్చారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే వీళ్ళు కాంగ్రెస్ మా పార్టీలోకి ఎందుకు వస్తారు? సో నేను అనేది ఏంటంటే వాళ్ళు వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి, మందా జగన్నాథం, సరే గుత్తా సుఖేందర్ రెడ్డి అంటే తర్వాత జాయిన్ అయ్యారు. వీళ్ళు జాయిన్ కావడం వల్లే కదా కాంగ్రెస్ హైకమాండ్ లో కూడా ప్రెషర్ పెట్టి తెలంగాణ ఇచ్చింది కాదా. వాళ్ళు జాయిన్ అయిన 6 నెలలకే ఈ ప్రకటన వచ్చింది. సిడబ్ల్యూసీ అటువంటిది ఏం లేదండి. మీరు ఒకటి గమనించాలి, కేసీఆర్ గారి త్యాగాన్ని మీరు తక్కువ చేయకండి. 2009లో కేసీఆర్ తెలంగాణ వచ్చుడు అనేటటువంటి మాటనండి. వారు నిరాహార దీక్ష చేసిన సందర్భంలోనే చిదంబరం గారి నుంచి ప్రకటన వచ్చిందా రాలేదా? December 9th స్టేట్మెంట్ వచ్చింది. సో ఆ స్టేట్మెంట్ కు అనుగుణంగా వాళ్ళు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన ఎవరు తక్కువ చేసినా కరెక్ట్ కాదు. ఆయన తెలంగాణ ఉద్యమం, మల్దేశ తెలంగాణ ఉద్యమం లీడర్. బట్ ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ ఎంపీల పోరాటాన్ని కూడా గుర్తించాలి కదా అంటారు. పొన్నం ప్రభాకర్, నేనేమంటున్నా, కాంగ్రెస్ ఎంపీల మీరు వినండి, కాంగ్రెస్ ఎంపీల పోరాటం అంతా కూడా కాంగ్రెస్ హైకమాండ్ డైరెక్షన్ లో భాగంగా జరిగిందే తప్ప అది నిజమైన పోరాటం కాదు. అది నిజమైన పోరాటం గానే కాదు, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ డైరెక్షన్ లోనే జరిగింది. దాన్ని అర్థం చేసుకున్న తర్వాతనే వీళ్ళు బయటకు వచ్చారు. కానీ ఆ పోరాటం చేసిన వాళ్ళందరూ పాపం నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్ లో ఓడిచ్చారు. పబ్లిక్ అది ఉత్తుత్తి పోరాటం అని, అది ఉత్తుత్తి యాక్షన్, ఉత్తుత్తి పోరాటం అని ప్రజలకు అర్థమైంది కాబట్టి ఓడిచ్చారు. నేను అదే చెప్తున్నా కదా. బట్ అల్టిమేట్లీ పార్లమెంటరీ ప్రాసెస్ కదా ఇంపార్టెంట్. అవును, పార్లమెంటరీ ప్రాసెస్ కదా. మరి నేను అనేది 1000కి పైగా ఇక్కడ బిడ్డలు చనిపోయిన తర్వాత, ఎంతో మంది మీద కేసులు అయిన తర్వాత, ఎంతో నిర్బంధాన్ని అప్పటి సమైక్య పాలకులు ప్రయోగించిన తర్వాత, మొత్తం తెలంగాణ ఒక 10 సంవత్సరాలు బాగా ఇబ్బందులు పడ్డ తర్వాత వాళ్ళు ఇచ్చారు. అందుకని కాంగ్రెస్ పార్టీకి ఏం కేసుల విషయం వచ్చింది కాబట్టి ఎన్ని కేసుల్లో ఇంకా సుమన్ మీద అప్పుడు 100 కేసులు ఉన్నారు కదా. ఎగ్జాక్ట్లీ ఎన్ని కేసులు ఫైల్ అయినా ఇప్పుడు ఎన్ని కేసులు? 200కి పైగా కేసులు ఉండే అప్పుడు 2014 బిఫోర్ ఉండే. అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిఫరెంట్ పోలీస్ స్టేషన్ నమోదు చాలా ఉండే. ఇవన్నీ డిఫరెంట్ జిల్లాల్లో హైదరాబాద్లో అయితే నా మీద కేసు లేని పోలీస్ స్టేషన్ లేదు. నేను ఉన్న పోలీస్ స్టేషన్ లేదు. చెంచలగూడ చెర్లపల్లి జైల్లోనైతే సుమారు ఒకసారి 45 రోజులు, 30 రోజులు, 40 రోజులు, 6 నెలల పాటు ఉన్నారు 2009 నుంచి 14 వరకు. సో ఇక అంటే అప్పుడు లేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈ మధ్య కొన్ని కొత్తగా పెట్టింది, చూడాలి. పోయినాయి ఏం లేవు. ఒక 2-3 కేసులు కోర్టుకు ఒక 10-20 సార్లు పేషీలకు తిరగాల్సి వచ్చింది. పోయిన తర్వాత కొట్టుడు పోయినాయి. మిగతా అన్నీ అందరిపైన తీసేసినప్పుడు మా మీద కూడా తీసేసి